నమస్కారం ప్రసాద్ చూసిన Prasadtechintelugu ఫ్రెండ్స్. ఇది మోటోలా G82 5G రీసెంట్ స్మార్ట్ ఫోన్ మోటోలా నుంచి. అండ్ ఈ ఫోన్ ప్రైస్ దగ్గర 22,000 రూపాయలు దగ్గర పెడతామని చెప్తున్నారు. ఆఫర్స్ కలుపుకొని మీకు 20,000 రూపాయల లోపే రావచ్చు. ప్రైస్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఫోన్ జూన్ 7వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. 7వ తారీఖు మనకి దీనికి సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ప్రైస్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్ ఆఫర్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఈ ఫోన్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది 20,000 రూపాయల లోపు మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది ఫోన్. సో అది దీనిలో మెయిన్ స్పెషాలిటీ. మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. అండ్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఇక్కడ చూడొచ్చు. దీనిలో 6.6 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ POLED డిస్ప్లే ఇది. 10-bit ప్యానల్ HDR10+ సపోర్ట్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇది. అండ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. 13 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా మెయిన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్గా ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే. ఇంకా బాక్స్ మీకు నార్మల్ మోటోలా ఫోన్స్ బాక్స్ ఎట్లా ఉంది అట్లనే ఉంది. లోపల కంటెంట్ చూసుకుంటే మొబైల్ ఫోన్ విత్ కేస్ వచ్చేస్తుంది మీకు డైరెక్ట్. అండ్ తర్వాత మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. 33 వాట్ ఛార్జర్ ఉంది. Type-C కేబుల్ ఉంది. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్లో మీకు స్క్రీన్ గార్డ్ అయితే రాదు, అదొక్కటి మిస్ అవుతుంది. మిగతా కంటెంట్స్ అన్ని మీకు బాక్స్లో వస్తాయి. ఇయర్ ఫోన్స్ కూడా ఏం రావు. అండ్ ఇంకా మనం దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఫోన్ ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. బిల్డ్ క్వాలిటీ మీకు మొత్తం ఇది పాలికార్బోనేట్ బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ చేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది AMOLED స్క్రీనే కాకపోతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. అదే పవర్ బటన్ లాగా యాక్ట్ అవుతుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి దానిపైన. టాప్లో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ బాటంలో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. Type-C పోర్ట్ ఉంది. స్పీకర్ గ్రిల్ ఉంది. ఇది స్టీరియో స్పీకర్తో వస్తుంది. ఇయర్ పీస్ మీకు స్పీకర్ లాగా అయితే యాక్ట్ అవుతుంది. ఫ్రంట్ మీకు సెంటర్ పంచ్ హోల్లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది. ట్రే ఓపెన్ చేస్తే ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. మీకు ఒకేసారి 2 సిమ్ కార్డు, ఒక మైక్రోఎస్డి కార్డు పెట్టుకోలేరు. సెకండ్ స్లాట్లో మీరు మైక్రోఎస్డి కార్డ్, సిమ్ కార్డ్ డిసైడ్ అవ్వాలి. మైక్రోఎస్డి కార్డ్ పెట్టి 1 TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మోటోలా లోగో కనిపిస్తుంది. బాటంలో మోటోలా అని చెప్పేసి రాస్తుంది. ఇది ఫిజికల్ ఓవర్వ్యూ ఫోన్ ది. డిజైన్ ఫోన్ ది మనకి నార్మల్ మోటోలా ఫోన్స్ ఎట్లా ఉంది అట్లనే ఉంది. బ్యాక్ సైడ్ మొత్తం ఫింగర్ ప్రింట్స్ అయితే ఇది అట్రాక్ట్ చేస్తుంది. ఈ మెటీరియల్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ వీళ్ళు చెప్తుంది యాక్చువల్లీ గ్లాస్ ఫినిష్ అంటున్నారు, కాకపోతే ఇది పాలికార్బోనేట్ బ్యాక్ సైడ్, గ్లాస్ అయితే కాదు ఇది. అండ్ ఈ ఫోన్ మెయిన్ హైలైట్ వచ్చేసరికి లైటెస్ట్ ఫోన్. ఇది చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. ఇది మీకు 173 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అండ్ ఫోన్ థిక్నెస్ వచ్చేసరికి 7.99 mm థిన్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. ఫోన్ చేతిలో పట్టుకున్నట్టుకోలేదు. సో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఫోన్ది చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా దీని డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. డిస్ప్లే వచ్చేసరికి ఇది మీకు 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ POLED డిస్ప్లే. ఇక్కడ చాలామంది మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఈ POLED ఏందని చెప్పేసి. POLED అంటే ప్లాస్టిక్ OLED స్క్రీన్ ఇది. AMOLED కూడా మీకు OLEDయే, AMOLED కాదు, OLEDయే. AM అంటే మీకు యాక్టివ్ మ్యాట్రిక్స్ వస్తుంది అక్కడ. ఇది వచ్చేసరికి ప్లాస్టిక్. సేమ్ మీకు థీమ్ అయితే ఒకేలా పనిచేస్తాయి. OLEDకి, LCDకి వీటన్నిటికి సంబంధించి ఎప్పుడో ఒక వీడియో కూడా చేశాను నేను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఇక్కడ మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. సో టెక్నాలజీ OLEDయే. సో మీకు డిస్ప్లే క్వాలిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చాలా బాగుంది డిస్ప్లే మీకు చూడడానికి అయితే. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈవెన్ సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. డైరెక్ట్ సన్లైట్లోకి తీసుకెళ్ళినా కానీ మీకు డిస్ప్లే చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. డిస్ప్లే చూడడానికి అయితే మీకు బాగానే ఉంది. కాకపోతే ఏదైతే తయారు చేస్తున్నారు లోపల అక్కడ మీకు తేడా ఉంటుంది. మీకు నార్మల్గా ఇప్పుడు AMOLED స్క్రీన్ ఇట్లాంటి వాటి చూస్తే మీకు దానిలో మీకు సబ్స్ట్రేట్ ఏదైతే ఉంటుందో, అంటే ఉపరితలం అంటారు తెలుగులో, డిస్ప్లే ఉపరితలం, అది గ్లాస్తో ఫినిషింగ్ అయితే ఉంటుంది. అదే మీరు POLED తీసుకుంటే అక్కడ గ్లాస్ బదులు వీళ్ళు ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తారు. సో అంతే తేడా. సో ప్లాస్టిక్ వల్ల ఏమన్నా మనకి ప్రాబ్లం ఉంటుందా, గ్లాస్ బెటరా ప్లాస్టిక్ బెటరా అంటే ఆబ్వియస్లీ గ్లాసే బెటర్ మీకు, ఎందుకంటే కొద్దిగా మనకి డ్యూరబిలిటీ బెటర్ ఉంటుంది గ్లాస్. కాకపోతే ఈ POLED స్క్రీన్స్ మీకు పర్టికులర్గా ఏదైతే ఫోల్డబుల్ ఫోన్స్ ఉంటాయో ఫోల్డబుల్ ఫోన్స్లో బాగా ఉపయోగపడతాయి. ఫోల్డబుల్ ఫోన్స్ మనం ఫోల్డ్ చేయాలి. గ్లాస్ మనం సబ్స్ట్రేట్ యూజ్ చేస్తే బ్రేక్ అవుతుంది. సో మ్యాక్సిమం వాళ్ళు ప్లాస్టిక్ సబ్స్ట్రేట్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది కామన్. మీ టాప్ ఎండ్ ఫోన్స్లో మీకు ఖచ్చితంగా ఫోల్డబుల్ ఫోన్స్ అన్నింటిలో మీకు POLED ఉంటుంది. కాకపోతే మెన్షన్ చేయరు. సామ్సంగ్ ఫోన్లో కూడా ఉంటాయి, కాకపోతే వాళ్ళు AMOLED అనే మెన్షన్ చేస్తారు. కాకపోతే లోపల మెటీరియల్ యూజ్ చేస్తే మాత్రం ఉపరితల సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని ప్లాస్టిక్తోనే వీళ్ళు ఫినిష్ చేస్తారు. దీనికి AMOLEDకి డిస్ప్లే క్వాలిటీ పరంగా మీకు పెద్దగా ఏమీ తేడా ఉండదు.
దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మెటీరియల్. దీనివల్ల ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే థిక్నెస్ తగ్గుతుంది. ఫోన్ది మీకు గ్లాస్ అనుకోండి, గ్లాస్ 1 mm ఉంటే 0.5 mm ఉంటుంది. మీకు థిక్నెస్ సగానికి సగం తగ్గిపోయింది. థిన్నెస్ట్ ఫోన్స్ తయారు చేయాలన్నా కానీ POLED యూజ్ చేస్తారు. ఫోల్డబుల్ ఫోన్స్ తయారు చేయాలన్నా కానీ POLED యూజ్ చేస్తారు, నార్మల్ గ్లాస్ కాకుండా. అండ్ POLEDలో మీకు డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి కొన్ని. అంటే మీకు ఇది మెటీరియల్ అంత డ్యూరబుల్ కాదు. హీట్ అయినప్పుడు మీకు ప్లాస్టిక్ ఏమైనా బర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నార్మల్ మనం యూజ్ చేసే కండిషన్ బట్టి ప్రాబ్లం అయితే అదేం ఉండదు. ఇంకా మీకు రిఫ్లెక్షన్స్ వస్తూ ఉంటాయి మీకు నార్మల్ గ్లాస్ మెటీరియల్ కాకుండా ఇది యూజ్ చేస్తే. ఇట్లా కొన్ని అయితే ఉన్నాయి. ఓవరాల్ మీకు జనరల్ యూస్కి మీరు నార్మల్ యూజ్ చేసినప్పుడు మీకు పెద్దగా ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. డిస్ప్లే క్వాలిటీ పరంగా, ముఖ్యంగా క్వాలిటీ పరంగా మాత్రం పెద్దగా తేడా అయితే ఉండదు. ఈ డిస్ప్లే మీకు HDR10+ సపోర్ట్తో వస్తుంది. 10-bit ప్యానల్, L1 సపోర్ట్తో కూడా వస్తుంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. బాటంలో ఒకటి ఉంటుంది, ఇయర్ పీస్లో కూడా స్పీకర్ అయితే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంది, డాల్బీ అట్మాస్ కూడా ఉంది, స్నాప్డ్రాగన్ సౌండ్ సపోర్ట్ కూడా ఉంది. ఓవరాల్ సౌండ్ క్వాలిటీ కూడా ఈ ఫోన్ది చాలా బాగుంది స్టీరియో స్పీకర్స్ నుంచి. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ఇస్తున్నారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్. ఒక మీరు 3.5 హెడ్ఫోన్ జాక్ యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ ఫోన్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే, ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే యావరేజ్ అని చెప్పొచ్చు. ఇది మీకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది. 20,000 రూపాయలు మాక్సిమం ఇప్పుడు వచ్చే ఫోన్స్ అనేది ప్రాసెసర్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాసెసర్ మీకు జనరల్ యూస్కి చాలా బాగుంటుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఎప్పుడైతే మీరు హెవీ గేమ్స్ ఆడాలనుకుంటారో, ఇది హెవీ గేమింగ్ అంత మంచి ప్రాసెసర్ అయితే కాదు. ఈవెన్ ఈ ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ 4K వీడియో రికార్డింగ్ కూడా సపోర్ట్ చేయవు. మీరు మ్యాక్సిమం 1080p 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు అంతే దీనిలో. సో ప్రాసెసర్ అయితే మీకు హెవీ గేమ్స్ ఆడే వాళ్ళైతే మాత్రం ఈ ప్రాసెసర్ మీకు అంత సెట్ అవ్వదు. జనరల్ యూస్కి, మీడియం గేమ్స్ అట్లాంటి వాళ్ళకైతే ప్రాసెసర్ మీకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీనిలో మెయిన్ హైలైట్ వీళ్ళు చేస్తుంది కెమెరా. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. సో మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మీరు ఫోటోస్ తీసినప్పుడు చాలా మంచి ఫోటోస్ వస్తున్నాయి, పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తున్నాయి. సో మీకు ఈవెన్ లో లైట్లకు వెళ్ళినా కానీ మీకు మెయిన్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ మిగతా కెమెరాస్ మీకు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి వీటి నుంచి. యావరేజ్ ఉంటాయి మీకు మరీ లో లైట్కి వెళ్తే మాత్రం మీకు పర్ఫార్మెన్స్ ఇంకా దారుణంగా ఉంటుంది. ఎక్కువ నాయిస్ అయితే పిక్ చేసేవి. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తూ ఉంది. లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు లో లైట్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తూ ఉంది. మరీ లో లైట్కి వెళ్తే మీకు కొద్దిగా నాయిస్ అయితే పిక్చర్లో అయితే ఉంటుంది. వీడియో విషయానికి వస్తే 1080p వరకు ఫ్రంట్ కెమెరా విషయస్ వీడియో రికార్డ్ చేయొచ్చు, 30 FPS వరకు. బ్యాక్ కెమెరా వచ్చేసరికి 1080p 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీకు వీడియోలో స్టెబిలేషన్ అయితే ఉంటుంది. సో అదో ప్లస్ పాయింట్ దీనికి. కాకపోతే 4K ఉంటే బాగుంటుంది. దీనికంటే మీకు Realme 9 Pro Plus అది కూడా 24,000 ఆ ప్రైస్లో వస్తుంది. దానిలో మీకు అన్నీ ఉంటాయి. ఇంకా బెటర్ సెన్సార్ ఉంటుంది, ఇమేజ్ సెన్సార్ దీంతో కంపేర్ చేస్తే. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది దానిలో. సో అది కూడా ఒక మంచి ఆప్షన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కోసం మీరు ఫోన్ చూస్తూ ఉంటే. దీంతో పాటు ఇంకా మెయిన్ ప్లస్ పాయింట్ ఈ ఫోన్కి UI, క్లీన్ UI. చాలామంది ఫోన్ ఇష్టపడేది మోటరోలా ఫోన్ని క్లీన్ UI కోసం. మీకు క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఎక్కడ మీకు బ్లోట్వేర్ ఇట్లాంటివి అయితే ఏమీ ఉండవు. సో యూజేజ్ మీకు చాలా సింపుల్, నీట్గా ఉంటుంది. చాలామంది క్లీన్ UI ఇష్టపడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి ఇది ఒక్క ఆప్షనే ఉంటుంది మీరు తీసుకోవాలనుకుంటే. కాకపోతే క్లీన్ UI కావాలనుకుంటే కొన్ని మీరు కాంప్రమైజ్ అవ్వాలి. అంటే మీరు యాప్ లాక్ చేసుకోవడం కానీ, యాప్స్ని హైడ్ చేసుకోవడం కానీ, డ్యూయల్ యాప్స్ యూజ్ చేయడం కానీ, 2 ఫేస్బుక్లు, 2 వాట్సాప్లు ఇట్లాంటివన్నీ మీకు కస్టమ్ UIస్లో ఉంటాయి. కానీ మీకు ఈ మోటరోలా UI స్టాక్ UIలో అయితే ఉండవు. వాటిని మీరు కాంప్రమైజ్ అవ్వాలి. దీనిలో NFC ఉంది, కాల్ రికార్డ్ చేసుకోవచ్చు, అవతల వాళ్ళకైతే వినిపిస్తుంది. గూగుల్ డైలర్తో ఇదైతే వస్తుంది. FM రేడియో కూడా ఉంది దీనిలో. ఈ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మోటరోలా గెస్చర్స్ ఉంటాయి. మోటరోలా ఫోన్ కాబట్టి మీకు ఎట్లా అంటే ఫ్లాష్ వస్తుంది, ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ ఇట్లా అంటే ఆఫ్ అయిపోతుంది. క్విక్ గెస్చర్స్ ఇవి. ఇట్లా అంటే కెమెరా ఓపెన్ అవుతుంది. సో ఇట్లాంటి గెస్చర్స్ ఉన్నాయి కదా, చిన్నప్పటి నుంచి చూస్తాం మన మోటరోలా ఫోన్స్లో. అవన్నీ దీనిలో ప్లస్ పాయింట్. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే, ఇది ర్యామ్ 6GB తో స్టార్ట్ అవుతుంది. బేస్ మోడల్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 8GB ర్యామ్, 128GB టాప్ మోడల్ కూడా ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్, స్టోరేజ్ వచ్చేసరికి UMCP స్టోరేజ్తో వస్తుంది. మళ్ళీ UMCP స్టోరేజ్ అని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది UFS స్టోరేజే. ఇది శాంసంగ్ తయారు చేస్తుంది. దీని కంప్లీట్ ఫుల్ ఫామ్ చూడండి. ఫస్ట్ UMCP అంటే UFS బేస్డ్ మల్టీ చిప్ ప్యాకేజ్. అండ్ UFS అయితే ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుంది. UFS బేస్డ్ మల్టీ చిప్ అంటే రెండు ఒకే దానిలో పెడతారు వీళ్ళు. ఒకటే చిప్లో ర్యామ్ పెడుతున్నారు, స్టోరేజ్ పెడుతున్నారు. ఆ చిప్ తీసుకొచ్చి ఫోన్లో పెట్టేస్తారు. దీనివల్ల ఏమైందంటే స్పేస్ కొద్దిగా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది ఫోన్లో. సో ఇది శాంసంగ్ తయారు చేస్తూ ఉంటుంది. ఈ మాడ్యూల్ అయితే వీళ్ళు యూజ్ చేస్తారు హార్డ్వేర్ పరంగా. హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి సెకండ్ స్లాట్లో మీరు డిసిషన్ తీసుకోవాలి. 1 TB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. USB OTG సపోర్ట్ కూడా ఉంటుంది.
సో స్టోరేజ్ పరంగా పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఫోన్లో. కాకపోతే ట్రిపుల్ స్లాట్ ఇస్తే బాగుండేది ఇంకా, హైబ్రిడ్ కాకుండా. నెక్స్ట్ దీనిలో బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ. 5000 mAh బ్యాటరీ ఉన్నా కానీ ఫోన్ చాలా లైట్ వెయిట్ ఉంది, అదొక ప్లస్ పాయింట్, ఈజీ క్యారీ చేయొచ్చు మీరు. అండ్ దీనిలో మీకు ఛార్జింగ్ వస్తే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాటరీ ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు యూజ్ చేయొచ్చు. 695 ప్రాసెసర్, పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. సో ఈజీగా మీరు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే బ్యాటరీ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం ఛార్జింగ్ మీరు 1 hour 30 minutes అట్లా టైం తీసుకుంటుంది కంప్లీట్గా ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే, గంటన్నర పడుతుంది. నెక్స్ట్ సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, అన్ని సెన్సార్స్ ఉన్నాయి. కాకపోతే ఈ ఓఎల్ఈడి స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెర్చ్ ఉంటే బాగుండేది. ఫింగర్ ప్రింట్స్ కూడా మీకు సైడ్ మౌంటెడ్ చాలా ఫాస్ట్ ఉంది, ఇక్కడ చూడొచ్చు. యాక్యురసీ కూడా బాగుంది. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ మోటోరోలా G82ది. ఒకవేళ ఈ ఫోన్ 18,000 అట్లా వస్తే, ఒకవేళ మీరు క్లీన్ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఈ ఫోన్ మీకు మంచి ఆప్షన్ అవుతుంది. కాకపోతే హెవీ గేమింగ్ అయితే పనికిరాదు, గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళైతే మాత్రం కన్సిడర్ చేయకండి. జనరల్ యూస్కి అండ్ నాకు క్లీన్ ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి, మంచి బ్యాక్ కెమెరా కావాలి, మంచి బ్యాటరీ లైఫ్ కావాలి, స్లిమ్ ఫోన్, కొద్దిగా లైట్ వెయిట్ ఫోన్ కావాలనుకుంటే అప్పుడు మీరు ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీ ప్రయారిటీ ఎక్కువ గేమింగ్ అనుకుంటే మాత్రం ఈ ఫోన్కి కొంచెం దూరంగా ఉండండి. ఇది ఓవరాల్గా అయితే మాత్రం మోటోరోలా G82 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.